హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోటల్ స్టైల్లో పూరీ కర్రీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా చేస్తే పిల్లలు ఒక్క పూరీ కూడా వదిలిపెట్టకుండా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ అయితే కళాయిలో ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అంతా బాగా వేడెక్కాక అందులో టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. ఫస్ట్ అయితే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసి పెట్టుకోవాలి. నూనె వేడెక్కాక ఇందులో పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 30% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. నాకైతే ఫేవరెట్ కర్రీ కర్రీ. పూరీ చేసిందంటే ఈ కర్రీ ఉంటేనే పూరీ ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఇలా 20 to 30% ఉడికితే చాలు. ఆనియన్స్ ఎక్కువగా మన కర్రీస్లో లాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రై అయ్యేలోపు ఒక 2 స్పూన్స్ శనగపిండిని ఈ విధంగా మనం గిన్నెలో వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే ఇంత ఫ్రై అయితే చాలన్నమాట. ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఉడకబెట్టుకొని పొట్టు తీసి అంతా కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇదైతే ఈ ఫ్రై చేసిన ఆనియన్స్లోనే వేసుకోవాలి. అంతకన్నా ముందు ఏంటంటే ఈ ఆనియన్స్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది ఆలుగడ్డ స్కిప్ చేసేస్తారు, అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, ఆనియన్స్తో కూడా చేయొచ్చు. కానీ ఆలు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఆలుతోనే బాగుంటుంది. మీరు ఈసారి చేసినప్పుడు ఆలు వేసి చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఉడకపెట్టిన ఆలుగడ్డను అంతా కూడా స్మాష్ చేసుకొని మెత్తగా ఆనియన్స్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే మాకు విజయవాడలో మా పెద్దమ్మ ఉంటుందన్నమాట, తను చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తుందన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు టిఫిన్కి చేసి పెట్టింది, నాకు బాగా నచ్చింది. అప్పటి నుండి నేను కూడా చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes వరకు ఈ ఆలు అంతా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపోని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం కలిపి ఉంచుకున్నాం కదా శనగపిండి, అది కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఆల్రెడీ మనం గిన్నెలో కలుపుకున్నప్పుడే ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడు మనకి కర్రీలో పోసినప్పుడు ఏం ఉండలు కట్టవు. ఇంకా ఆ తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే మళ్ళీ మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇందులో మళ్ళీ కారం అలాంటిది ఏమి వేయద్దు, మనం పచ్చిమిర్చి సరిపోని వేసుకుంటే సరిపోతుంది. పూరీలోకే కాబట్టి ఎక్కువ కారం కూడా అవసరం ఉండదు. 4 to 5 పచ్చిమిర్చి యాడ్ చేస్తే సరిపోతుంది. అవి నేను తాలింపులోనే వేసాను కదా, మళ్ళీ కారం వేసుకోవద్దు. ఈ కర్రీలో కారం వేస్తే అసలు బాగుండదు. ఇందులో వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి కన్సిస్టెన్సీ అంతా కూడా ఇలా చిక్కగా అవుతుంది. చూసారు కదా ఇలా చిక్కగా అయిందో. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసి గార్లిక్ చేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈసారి మీ ఇంట్లో పూరీ చేసినప్పుడు ఈ కర్రీతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, వదలకుండా తినేస్తారు పిల్లలు కూడా. ఇంతేనండి, అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ వేరే అండి, దాంతో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా తింటుంటే మధ్య మధ్యలో ఆలు ముక్కలు తగులుతూ ఉంటాయి చిన్న చిన్నవి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.